తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 30 రోజులకు స్వామివారికి నగదు రూపంలో 2.82 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,82,31,619 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భక్తుల కానుకల రూపేణా 202 గ్రాముల బంగారం, 5 కేజీల 546 గ్రాముల వెండి లభించినట్టు వివరించారు. రాయలసీమ బిడ్డని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి సీమనే మోసం చేశారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విమర్శించారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు మాత్రమే రాయలసీమకు ఖర్చు చేశారని అన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో 2,144.50 కోట్ల దోపిడీకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెరతీశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో, అద్భుతమైన ప్రాజెక్టులో ఒకటి హంద్రీనీవా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హంద్రీనీవా ప్రాజెక్టుని 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చాలనే లక్ష్యంతో ఈ హంద్రీనీవా ప్రాజెక్టుని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే హంద్రీనీవాకు సంబంధించిన అన్ని పనులు చాలా వేగవంతంగా జరిగాయి. మనందరికీ తెలుసు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి ఏ విధంగా ధనయజ్ఞం చేశారో మనందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాయలసీమకి అన్యాయం చేశారో మనం గత 5 సంవత్సరాల్లో కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇస్తాను, రాయలసీమని సుభిక్షం చేస్తాననే లక్ష్యంతో చెప్పిన సమయానికే రేపు మల్యాల వద్ద ఈ హంద్రీనీవాకు సంబంధించిన విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2041 పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు స్వయంగా అభ్యంతరాలు స్వీకరించడంతో 20 బృందాలకు పైగా వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నాయి. గతంలోనే తాము ఈ అభ్యంతరాలు చెప్పినప్పటికీ వైసీపీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం పట్టించుకోలేదని ఇప్పటికైనా న్యాయం చేయని విజ్ఞప్తి చేశాయి. ఈ మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితి స్వయంగా వచ్చి పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి కొన్ని సూచనలు చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రధాన నడక మార్గాలలో ఒకటైన అలిపిరి నుంచి తిరుమలకు ఉన్న మార్గంలో అవ్వాచారికోన ప్రాంతం ఓ కీలకమైన దారిగా ఉంది. రోజు వేలాది మంది భక్తులు ఈ మార్గంలో నడిచి స్వామివారి దర్శనానికి చేరుకుంటూ ఉంటారు. అయితే ఓ విషాద సంఘటన అక్కడ ఉన్న భక్తులను, అధికారులను కలవరపాటుకు గురిచేసింది. అవ్వాచారికోన వద్ద ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లోయలోకి దూకాడు. ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని లోయలో పడిపోయిన వ్యక్తిని బయటకు తీశారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడు లోయలోకి ఎందుకు దూకాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ 25,000 పదవుల్లో సగం మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుందని ఆమె తెలియజేశారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు 72 కులాల ప్రతినిధులతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాల కోసం సబ్ కోటా ఉండాలని ఆమె కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. సర్పంచ్లు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీలలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం ఎంత ముఖ్యమో అవకాశాలు దక్కని కులాల కోసం సబ్ కోటా ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కవిత స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది. పర్టికులర్ గా ఏవేవైతే పెండింగ్ తెలంగాణ అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద సమావేశం జరుగుతుందని చెప్పి మన రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ బనకచర్ల మీద కూడా సమావేశం ఉంటదని అవతల రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టైంలో మన సీఎంఓ నుంచి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకొస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్ కి పోయినరు, జలశక్తి మీటింగ్ కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినారు. పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. 21వ తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభమైతా ఉన్నది. ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి. ఒకటి బీసీ బిల్లు విషయం, 2 బనకచర్ల విషయం, 2 కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన అఖిల పక్షం తీసుకొని పోవాలి. ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ, పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం. అందులో మోమాటం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేదు. తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ బేస్డ్ గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోందన్న మంత్రి యానం. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. మద్యం కుంభకోణం కేసులో సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠ అబ్బా అంటోంది. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య.
బీసీ రిజర్వేషన్లను సబ్ కేటగరైజేషన్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు ఫలాలు దక్కాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.